వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విగ్రహాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. మరి ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లొంగుట అని అర్థం. కానీ కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ, జుట్టు తెల్లబడ్డం కానీ, శరీరం ముడతలు పడిపోవడం కానీ, కంటికి కళ్ళజోడు రావడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివేమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప. ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు. కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు. సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి, ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు, బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు, శాశ్వతుడు. శాశ్వతుడు ఆయన. అమ్మవారు శాశ్వతి, శాశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం. ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఆవిడ మహాతల్లి. అందుకే పూర్వజ. ఆవిడ ఎప్పుడు పుట్టింది అంటే, నేను పుట్టడం కాదు, ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది. మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది. పూర్వజ, అన్నిటికన్నా ముందు ఆవిడుంది. మీరు ఎవరిని చెప్పండి, అంతకన్నా ముందు ఆవిడుంది. మరి అన్నిటికన్నా ముందు పుట్టుంటే ఇప్పుడు ఆవిడ జుత్తు ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి కదూ. వృద్ధురాలు అయిపోతుందా? అయిపోదా? అయిపోతే తెల్ల పండిపోయిన జుత్తుతో ఉండాలి. కానీ ఆవిడ ఎలా ఉంటుంది? ధునోతుధ్వాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నిత్యయవ్వనంలో ఉంటుంది ఆవిడ. కాలమునకు వశపడదు. ఎందుకు వశపడదు అంటే, కాలము అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు, ఇవాళ సాయంకాలం అస్తమించాడు అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది. వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా పగలు? ఏదైనా తేగలమేమో, కాలాన్ని తేలేము. మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది, చంద్రోదయం అయింది. మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తయిపోతుంది రేపు పొద్దుటికి. మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయిందనుకోండి, ఒక రాత్రి పోయింది. మళ్ళీ సూర్యోదయం అయి సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది. అమ్మవారికి, ఆవిడకి అలా ఉండదు. ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపనోడుపమండల. ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా, రెండిటినీ చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది. అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు, ఆభరణములు. అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా? ఆవిడ లొంగదు. పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడదు. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు
కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడం. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. కాలమునకు లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము. మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాలమునందు జగత్ అంటారు. ఈ సమస్తమైనటువంటివి కూడా కాలములో పుడతాయి, కాలంలో పెరుగుతాయి, కాలంలో వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే అవకాశం ఉండదు ఏ ప్రాణికి. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు, పరబ్రహ్మము. అదొక్కటే కాదు, అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు. పిల్లవాడిలా మర్చిపోతాడు. పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాట్యం ఏం చేస్తాడు వాడు? ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తాడంటే ఒకానొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు. ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడు, మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం. నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డ గుణం, నీకు లోపలి అందం లేదు. అందుకని శపించాడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. సరే, నిన్ను చూస్తే అపనిందలు రావు. అప్పుడు ఎవరు సంతోషించాలి? నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడెవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం. ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండవు. స్వామి నాది తప్పు అయిపోయింది అంటే చాలు మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే, అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు. అంత తేలికగా వస్తాడు, అంత తేలికైన పూజ పొందుతాడు. ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు. ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు. గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి? గరిక దొరుకుతుంది. గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు. నిలువుగా పెరిగితే దర్భ, నిలువుగా పెరిగినది కాదు. శతమూల శతాంకుర సర్వగం హరుతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు. దుర్వాంకురములు అంటారు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక. చూడండి, ఇలా ముందుకు వస్తుంది, వేర్లు దింపుకుంటుంది. ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకొని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది. ఆ గరిక, దాన్ని దుర్వా అంటారు. పైకి లేచిందనుకోండి దర్భ, అది కుష అంటారు. అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి. ఆ గరిక కాదు. ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం.
అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.